Hi, hello and welcome to KICK Kick. గుడి బయట చెప్పులు పెడతారు, గుడి లోపల దండం పెడతారు, అప్పుడు పూజారి ప్రసాదం పెడతారు, ఒక సగం కొబ్బరి చిప్ప పెడతారు, దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్లి పచ్చడి పెడతారు. నా కవిత విన్నాక లేడీస్ అందరూ ఆలోచనలో పడతారు. You're not like a normal person. I know, but I have to go to zoo. Okay, ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. ఆ శైలజ పేరు పెట్టుకున్న అమ్మాయి 3 రోజులు ఏడుస్తుంది మన డాన్స్ చూస్తే, గ్యారంటీ. మేడం గారు, నా పేరు సరూప్య. మీరు? సురేంద్ర అండి. మీరు? సుకృతి నా పేరు. మీరు? దర్శన్ నా పేరు. ఓకే, మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? బ్లూటూత్ గ్యాంగ్. సో బ్లూటూత్ గ్యాంగ్, మీకు పోటీగా మరో గ్యాంగ్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. ఈ పాటకు కూడా తీన్మారేసామని తెలిస్తే బన్నీ 3 days ఏడుస్తారు, బాధపడతారు. నేను ఎందుకు చేయలేదా అర్రే అనుకుంటారు. ఇలా చాలా బాగా చేశారు మీరు. వెరీ గుడ్, సూపర్. మీ పేరు? నా పేరు భాను అండి. మేడం గారు, మీరు? సౌందర్య రాజ్. మీరు? అనుష. మీరు? సాయి చరణ్. మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ పేరేంటి? వైఫై. వైఫై గ్యాంగ్ అండ్ బ్లూటూత్ గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. Three, 2, 1, go. టాప్ లో క్యాట్ లేదు. ఎక్కడ? లెఫ్ట్ సైడ్ టాప్. లెఫ్ట్ సైడ్ టాప్ లో నల్ల పిల్లి. అవునండి. వావ్, కూల్ బ్రో. మిక్కీ మౌస్ కి చెవలేదు. ఏ మిక్కీ మౌస్ కి? రైట్ సైడ్ డౌన్ లో. ఓ, దిస్ వన్. ఓకే, yes. పైన క్లౌడ్స్ దగ్గర బర్డ్ లేచు. అన్ని తేడా, ఈ మూలకి వెళ్తాం మళ్ళీ ఆ మూలకి వెళ్తాం. ఓకే, ఇంకానే దాని కింద బిల్డింగ్ లేదనలా. కింద కుక్కునోట్ లో అది లేదు. కోకోనట్ లో కుక్కునోట్ లో అది లేదు. అదే పంప్కిన్. పైన డక్ కి డ్రెస్ ఉంది, కింద డ్రెస్ లేదు. అవ్వా, అన్ని ఇలాంటివి చూస్తాను. ఓకే, అదే కనిపించింది. యా. ఇక్కడ దెయ్యంకి ఐస్ లేవు, ఇక్కడ ఐస్ లేవు, అక్కడ ఐస్ ఉన్నాయి. ఓకే, దెయ్యానికి ఐస్. బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు. జీరో 1 minute అయిపోయిందా? లేదు, నేను మధ్యలో ఎగరేసా. మళ్ళీ యాడ్ చేయండి. మిక్కీ మౌస్ కి ఒక రింగ్ లేదు, ఇక్కడ డ్రెస్ లేదు, ఇక్కడ ఒక గబ్బిలం లేదు, ఇక్కడ కుక్కనోట్ లో పంప్కిన్ లేదు, ఇక్కడ పిల్లి లేదు, ఈ దెయ్యానికి కళ్ళు లేవు. 1, 2, 3, 4, 5 and 6. వెల్ ప్లేడ్. ఒక 2 మిస్సింగ్. ఆ 2 ఏంటో చూద్దాం. అక్కడ బిల్డింగ్. హే, కార్ లేదు. చౌ దాకా చూసినాడు, కాల్ దాకా చూడలేదు. చూసా, బట్ నో ప్రాబ్లం. గుడ్ స్కోర్, 600. వండర్ఫుల్, వెల్ ప్లేడ్. సో బ్లూటూత్ గ్యాంగ్, మీరు సాధారణంగా వెయిట్ కనెక్ట్ అవుతూ ఉంటారు. మూవీస్ బాగా కనెక్ట్ అవుతారు, బాగా చూస్తూ ఉంటారు అందరు సినిమా రెగ్యులర్ గా. మినిమం మంత్ కి 2 కవర్ అవుతాయా? 3-4 అవుతాయి. 3-4 అవుతాయా? ఎవరు ఫేవరెట్ హీరోయిన్ నీకు? అల్లు అర్జున్. హీరోయిన్ శృతి హాసన్.
నీ వదిన గురించి నువ్వు అలా అంటే నీ కోపం రాదా? అయ్యో సారీ అన్నయ్య. ఓకే ఇట్స్ ఓకే బ్రా, నో ప్రాబ్లం. సో మా కోసం ఏదైనా మంచి డైలాగ్ చెప్తారా? ఎవరన్నా ఎలాంటి డైలాగ్? ఏదైనా మంచి మలయాళం డైలాగ్, ఏదైనా తమిళ డైలాగ్ ఎలాంటి డైలాగ్ నీకు ఏది వచ్చో, నీకు ఏది నచ్చిందో అది చెప్పు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఉర్దూ ఇలా ఈ భాషలో ఏం రావు కానీ తెలుగులో ఏమన్నా ఉంటే చెప్తా చిన్నది. వావ్ చెప్పమ్మా. ఇది వావ్ కాదు, కిక్. చూడు చూస్తున్నా. డైలాగ్, బాలయ్య డైలాగ్, ఫేమస్ డైలాగ్. మరి సీరియస్ చెప్పు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అవును, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, ఇదే డైలాగ్ అది. ఓకే, మాడిపోతావు, తట్టుకోలేవు, మాడిపోతావు, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని కూడా చెప్పు. ఓకే, టేక్ 2 యాక్షన్. నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, మిగతాడు ఏం పని చేసినా నెక్స్ట్ బర్త్ నీకు ఉండదు. రెడీ, కమ్ ఆన్, టేక్ 3 యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేమైనా పని చేయాలి. కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బాగా చెప్పారు. ఇదే సిగ్గుపడుతుంది చెప్పు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. హే చూడు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు, తట్టుకోలేవు. థ్యాంక్ యూ. తెలిసి అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఓన్లీ బాలయ్య గారే చెప్పగలరేమో. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓహో, సో వైఫై గ్యాంగ్ ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్? అనుష. ఓకే అనుష, ఆల్ ది బెస్ట్. హియర్ వి గో, సేమ్ టు సేమ్ పిక్చర్ ఫర్ వైఫై గ్యాంగ్. నువ్వేనా అనుష? 3 దగ్గర 8 ఉంది. 3 దగ్గర 8 ఉంది. మిక్కీ మౌస్ కి కింద పింక్ కలర్ ది వచ్చింది, ఇక్కడ లేదు. దానికి లెగ్స్ దగ్గర పింక్ లెగ్స్. కాళ్ళ? కాళ్ళు లేవు. ఇక్కడ 2 రెడ్, మిక్కీ మౌస్ కి రెడ్ దగ్గర ఒకటి ఉంది డాట్, అక్కడ 2 ఉంది. ఒకటి ఉంది, 2 ఉంది కదమ్మా, డ్రెస్ అది. డ్రెస్ ఓకే, ఒక బటన్ ఉంది. ఇంకో బటన్ లేదు. ఇంకా 3 కింద ఒకటి చెయ్యి ఉంది, అక్కడ 4 ఫింగర్స్ ఉంది, ఇక్కడ అది లేదు. వైట్ కలర్ది. ఓకే, మిక్కీ మౌస్ కి అక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ లేదు. చెవు దగ్గర ఏంటది? డొనాల్డ్ డక్ దగ్గర. డొనాల్డ్ డక్ దగ్గర రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ ది ఉంది కదా. రెడ్ కలర్ బౌ. ఓకే రైట్. అదో అది ఇటు లేదండి, గ్రీన్ కలర్ 2 ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ట్రీస్ ఒకటే ఉంది అక్కడ పైన, ఇక్కడ 2 ట్రీ ఒకటే ఉంది, ఇక్కడ లేదు. ఎస్, ఒక ట్రీ ఉంది. రైట్. యా, సో ఇక్కడ ఈవిడికి కాళ్ళు మిస్సింగ్, ఈయనకి బౌ మిస్సింగ్. ఇక్కడ 3 ప్లేస్ లో 8 వచ్చింది, ఇక్కడ అదేదో వచ్చింది, ఇక్కడ చెట్టు పోయింది, అక్కడ బటన్ పోయింది. వెరీ గుడ్. 1 2 3 4 5 and 6. ఇంకో 2 మిస్సింగ్, అవేంటో చూద్దాం. పక్కన ఉన్న తెల్లదాని దాకా వెళ్ళినప్పుడు దాని పక్కనే ఉన్న నల్లదాన్ని చూడలేదమ్మా? చూసినాం. క్లౌడ్. వావ్, చాలా బాగా ఆడారు. మినిమం కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కొన్ని కనపడవు. వెల్ ప్లేడ్. సో మీ వైఫై ఎలా కనెక్ట్ అవుతూ ఉంటుంది? మీకేం స్పెషల్ ఇంటర్? బ్లూటూత్ కంటే తొందరగా కనెక్ట్ అవుతుంది. అదే, వాళ్ళకి సినిమాలు అలా కనెక్ట్ అవుతారు కదా, మీరు దేనికి కనెక్ట్ అవుతారు? సాంగ్స్ పాడము. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా
పాడు, అయిపోయింది. మామూలుగా పాడుతుంది, నువ్వు వచ్చి ఫీల్ అవ్వగానే ఆపేసింది ఏంటో మరి. ఫీల్ పోయిందా? నువ్వు అది తిరుగు, నువ్వు పాడమ్మా, మళ్ళీ పాడు, ఫస్ట్ నుంచి పాడు. తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. నేను నీకు డెడికేట్ చేయట్లేదు. ఆపేస్తుంది ఫీల్ పోతుంది భయ్యా, అటు తిరగమని చెప్పానా నేను. అక్కడ ఫీల్ ఉంటే కదా భయ, ఇక్కడ ఫీల్ వచ్చేది. మన ఇద్దరం ఫీల్ అవుతాం, నువ్వు పాడమ్మా. పాడుగా చాలా. తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా మాటలు రావు. నేనని. నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారు. ఫీల్ అవుతాం, ఫీల్ అవుతున్నాం, మీరు పాడేదానికి మేము ఫీల్ అవుతున్నాం. దానికి బాగా నేను ఫీల్ అయిపోయా. ఎందుకు పాడాలి? సాయంత్రం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. స్వరూప్య అంటే ఏంటి? It means good appearance. అలా చెప్పారా మీకు? Yeah. వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు? Cognizant Technology Solutions లో వర్క్ చేస్తున్నానండి. ఏదైనా ఐటీ జాబ్ చేయొచ్చు కదా? ఐటీనే అండి అది కూడా. ఓ, అది ఐటీనా? యా మొత్తం నాకు తెలియనివే ఉన్నాయండి అన్ని. సో వెరీ టైట్ స్కెడ్యూల్స్ ఉంటాయి, మండే టు ఫ్రైడే వర్కింగ్, యా మండే డే నైట్ షిఫ్ట్, మిడ్ డే షిఫ్ట్, అన్ని షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్స్ ఏమి ఉండవండి, బట్ అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. ఓకే, యు ఎంజాయ్ ద వర్క్ ఆర్ బట్ ఐ ఎంజాయ్ ద వర్క్. ఎంజాయ్? యా లవ్ గోయింగ్ టు యువర్ వర్క్. యా సూపర్. సురేంద్ర గారు ఏం చేస్తుంటారు? ఎంటెక్ చేస్తున్నాను. ఎంటెక్ చేస్తున్నారు, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. వెరీ గుడ్. ఫస్ట్ టైం లాస్ట్ టైం కూడా ఇదేనా? అదే అయిపోద్దా? అయిపోద్ది, ఎన్నాళ్ళు? 2 years లో అయిపోద్ది. 2 years లో అయిపోద్ది. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్ సర్చ్ చేస్తాను. జాబ్ సెర్చ్ చేస్తారా? సుకృతి అంటే ఏంటి? గుడ్ పోయిటరీ. ఈ మధ్యన అందరు నేర్చుకొచ్చేస్తున్నారా? ఓకే, మీరేం చేస్తారు? నాది ఎంబీఏ అయిపోయింది, గూగుల్ మ్యాప్స్ లో జాబ్ వచ్చింది, జాయినింగ్ డేట్ కోసం వెయిట్ చేస్తాను. జాయినింగ్ డేట్ కోసం వెయిటింగ్. 22nd. తప్పకుండా వస్తున్నాం ఈ ఇయర్ లో ఎప్పటికైనా. థ్యాంక్ యూ. Yes. ఆల్రెడీ వచ్చింది, మార్నింగ్ కాల్ వచ్చింది కానీ మీరు వచ్చింది. వెళ్ళట్లేదు అంతేగా? 22nd నుంచి జాయినింగ్. ఈ నెల అప్పటి వరకు హాలిడేసా? వావ్, ఇంట్రెస్టింగ్. సుదర్శన్. సురేంద్ర. సురేంద్ర, సుదర్శన్. ఓకే, సుదర్శన్ బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. జాబ్ ట్రైల్ చూసారా బయటికి? నెక్స్ట్ జాబ్ ట్రైల్ చేస్తున్నా. జాబ్ ట్రయల్స్ ఇక్కడే చేద్దాం అనుకుంటారా? ఇక్కడే చేస్తాను. వస్తుంది, తప్పకుండా వస్తుంది 2-3 years లో. నో ప్రాబ్లం. సో బానువండి ఏం చేస్తూ ఉంటారు? ఎంబీఏ అయిపోయింది. వస్తారు బయటికి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ జాబ్ వచ్చింది. వచ్చిందా? జెన్ బ్యాక్ లో జాబ్ వచ్చింది. 22nd నుంచి జాయినింగ్ ఉంది. 22nd జాయినింగ్ ఉంది. ఏం 22nd మంచి రోజు ఏమన్నా? అందరికి అదే రోజు ఇచ్చారు అందరూ. సో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఇంకా అన్ని మారిపోతాయి. ఫస్ట్ జాబ్ ఇది. ఇదివరకు ఎప్పుడైనా జాబ్ ట్రై చేశారా? ఫస్ట్ జాబ్ అండి. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు. సో జాబ్కి వెళ్ళడం గురించి అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నావు? చేసుకున్నా. సో ఇప్పుడున్న గర్ల్ ఫ్రెండ్ జాబ్ సేమ్ ఉంటారా లేదా మార్చేస్తారా? ప్రెసెంట్ అయితే గర్ల్ ఫ్రెండ్ లేదు. లేరు. ఓకే, ఆఫీస్ లో వెతుక్కుందాం అని బయలుదేరుతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారు? ఎంబీఏ అయిపోయింది. అయిపోయింది. మీరు కూడా జాబ్ ట్రయల్స్. జాబ్ ట్రయల్స్ అండి. మీకు 22nd వచ్చింది జాయినింగ్ డేట్? ఇంకా జాబ్ రాలేదండి, వచ్చిన తర్వాత జాయిన్ అవుతాను ఆ రోజు. తప్పకుండా వస్తుంది. ఎలాంటి జాబ్ ట్రై చేస్తున్నారు? హెచ్ఆర్. హెచ్ఆర్ కింద? ఎంబీఏ హెచ్ఆర్. వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్. అందరు జీతాలు డిసైడ్ చేసేది వాళ్ళే. ఓకే, అనుష ఏ స్కూల్ మా? కాదు, కాలేజ్. కాలేజా? మీరా? అయిపోయింది ఎంబీఏ. ఎంబీఏ అయిపోయిందా? స్కూల్ మొత్తం చదివామా? డైరెక్ట్ మధ్య ఇంటర్ చదివావా? చదివాను. డిగ్రీ చదివాను. వా, ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత జాబ్ ట్రై చేయాలి. ఓహో, ఇంకా రిజల్ట్ రాలేదా? ఉంటాయా పోతాయా? ఉంటాయి. ఉంటాయా? ఇంకా సబ్జెక్టులు ఉండిపోతాయా? ఉండవు, పాస్ అయిపోతాను. పోతాయా? పాస్ అయిపోతాను. పాస్ అయిపోతా. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. యు హావ్ ఎ టాటూ? యా. ఏం టాటూ అది? రికార్డ్ ప్లేయర్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. అది ఎంచుకొచ్చాక ఇంట్లో ఏమన్నారు? పరిస్థితి ఏంటి? ఏమంటారు, వేయించుకున్నప్పుడు ఏం చేయలేరు కదా. తెలియదు కదా వాళ్ళకి. వేయించుకున్న తర్వాత తెలిసింది. ఎన్ని ఇయర్స్ అయింది వేయించుకుని? మొన్ననే రీసెంట్ 3 days. 3 days అయింది. యా. వెరీ గుడ్. Thank you. ఓ 3 years తర్వాత అంటే మేడం మీద అంటే సాధారణ రెగ్యులర్ కనిపిస్తుంది కదా, పర్లేదా? యు లైక్ ఇట్? ఎస్. వెరీ గుడ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరిద్దరికి ఆ బ్లూటూత్ కనెక్షన్ ఉంది? సుకృతి. దానా ఓకే, వైర్ బ్యాక్ వేసుకోమా. పూజల తర్వాత ఓకేగా? కంఫర్టబుల్ అయినా నువ్వు? వెరీ గుడ్. మ్యూజిక్ ఆన్.
disco. Move it. Your time starts in 3, 2, 1, go. Costume. Hands back and shout. కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ Costumes. కాస్ట్యూమ్ అరు అమ్మా. కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ దర్బార్. త్వరగా చెప్పు దర్బార్ 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 తప్ప దర్బార్ తబ్బా దర్ దర్ కనెక్ట్ అవుతారుగా చెప్పు. తట్ట తట్ట కదరా త్వరగా చెప్పు. గుట్ట. దర్బార్ దర్బార్ తప్ప సరే నెక్స్ట్ చెప్పు కుటుంబం కుటుంబం పడవ ప్రయాణం. పడవ ప్రయాణం మళ్ళీ చెప్పు పడవ పల్లవి పడవ పల్లవి ఎవరు? పల్లవా పడవ పడవ ప్రయాణం మళ్ళీ చెప్పు అర్థం కాదు పడవ ప్రయాణం పల్లవి కాదు పడవ ప్రయాణం పల్లవి పలహారం నీ పల్లవి పలహారమా? ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు మళ్ళీ గట్టి చెప్పు ముత్యాల ముగ్గు గుద్దలూరు ముత్యాల ముగ్గు మళ్ళీ చెప్పు గట్టి చెప్పు గట్టిగా ముత్యాల ముగ్గు ఇంకారు. ముద్దల ఊరు నేరము శిక్ష. త్వరగా నేరము టైం శిక్ష. చెప్పు. నేరము శిక్ష నేరము శిక్ష లేక పూజించా నేరము లేదా లేత కాదు నేరము లేచిపో అట్ల కాడ. అట్ల కాడ అట్ల కాడ అచ్చేయాలా నీకు బాగా కాల్చి వాత పెట్టాలనిపిస్తుంది ఆవిడకి దాంతో. అట్ల కాడ. నేరము శిక్ష ముత్యాల ముగ్గు పడవ ప్రయాణం పల్లవి పలహారం అంట. కుటుంబం దర్బార్. 2 right answers, 200 points. Well played. Super. పాటలు వచ్చా నీకు? ఓ పాట పాడు, అందరు కనెక్ట్ అవుతారు నీకు. పాడు. అబ్బా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని ఊడ్చేసాడులే. వైఫై గ్యాంగ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? సౌందర్య అండ్ సాయి. లెట్స్ ప్లే. కమ్ ఆన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. Your time starts in 3, 2, 1, go. చంద్రముఖి. చంద్రముఖి రాజమౌళి. చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ డింబక. పలక నిల్ప Go for next. Go for next, bro. Okay. Yeah. Bottle మూత. Holy. Doli. బాటిల్ మూత Holy. బాటిల్ Next. Bowling. బాటిల్ మూత Laughing Buddha. ఎర్ర కోట. ఎర్ర తోట కోట. ఎర్ర కోట Nirukta. ఎర్ర కోట Next. పొగ తాగరాదు. పొగ తాగరాదు పొగ ఈ నగరానికి ఏమని? Buddha. పొగ తాగరాదు Mogaraju. పొగ తాగరాదు పొగ Muga. పొగ Bugga. పో Po.
గా పొగ తాగరాదు తా తాగు గా పొగ తాగు రాదు తాగరాదు రాదంట. పొగ తాగు తాగరాదు రాదు తాగమంటాడు. తాగరాదు పొగ తాగరాదు రాదు నెక్స్ట్ పొగ తాగరాదు నాన్న. ఎర్రకోట చెప్పలేదు. బాటిల్ మూత అస్సలు చెప్పలేదు. డింబక ట్రై కూడా చేయలేదు. చిట్టి చిలకమ్మ రైట్ ఆన్సర్. రాజమౌళి రైట్ ఆన్సర్. చంద్రముఖి రైట్ ఆన్సర్. 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఓకే, సో వైఫై గ్యాంగ్ 900 పాయింట్స్, బ్లూటూత్ గ్యాంగ్ 800 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. నేను ఎందుకు సెటిల్ అయ్యానంటే ఇంకా నాతో పని లేదు మీకు. ఇప్పుడు మీరు బీభత్సంగా పర్ఫామ్ చేయొచ్చు. కొత్తగా మనం ఒకటి చేద్దాం అంతా. ఏం చేస్తానన్నా? క్లాప్స్ లేకుండా చిటికలు పెట్టుకుందామా? చిటికిలా వేయి ఒకసారి. చిటికలు చెప్పడం ఎందుకు? వేయి. అందరూ ఏమని చెప్తున్నా, నువ్వు వేయి. మీతో కూడా సౌండ్ గట్టిగా రావాలి. నువ్వే ఒకసారి. రెండు చేతులతో వేయి. ఒకే హ్యాండే వస్తుంది. ఈ చేతికి ఏమైంది? సౌండ్ రాదు, కాకపోతే డబ్బింగ్ దీంతో వస్తుంది. పర్లేదు, నువ్వు చేయి చూస్తా. సరే, ఆ వేలు వదిలేసి చిటికిన వెళ్తే ఇలా. ఇలా ఓకే. చిటికిన వెళ్తావు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది వినిపిస్తుంది. అది ఇప్పుడు కనిపిది. అది నువ్వు నీ సిగ్గు. ఓకే, థర్డ్ రౌండ్ లో మీరు గెటప్ చేంజ్ చేస్తారు అండ్ ఒక అద్భుతమైన స్కిట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్. జంబలగడి పంబ. సో థర్డ్ రౌండ్ లో బ్లూటూత్ గ్యాంగ్ ఎలా కనెక్ట్ అవుతారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి మాటల మారి కోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి ఎటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెన్ని ఇలాకలోన కడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరిచేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి. సో ఎస్, ఏం స్కిట్ చేయబోతున్నారు? సెల్ఫీ రాజాతో పెళ్లి చూపులు. సెల్ఫీ రాజాతో పెళ్లి చూపులు. ఎవరా సెల్ఫీ రాజా? నువ్వేనా? ఓ, మీరు సెల్ఫీ రాజా. హూ ఇస్ హీ? షీ. Yeah. ఓ, ఇస్ షీ. హ్యాండిల్ విత్ కేర్ ద డ్రెస్. ఓకే, చాలా రేర్ గా మేము కొత్త డ్రెస్సులు తీసుకొస్తాం. అందులో ఇది ఒకటి. ఓకే, విగ్ కూడా జాగ్రత్త. ఓకే, ఆల్ ది బెస్ట్. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. ఏంటి ఇంత అందంగా తయారైన వచ్చా అనుకుంటున్నారా? ఈరోజు నా 100వ పెళ్లి చూపులు. 99 పెళ్లి చూపులు చూశానండి, కానీ ఒక్కడు కూడా నచ్చలేదు. ఇప్పుడు చూసేవాడిని 100వ పెళ్లి చూపులు. థ్యాంక్ యూ. సెల్ఫీ విత్ స్క్రీన్. సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటారా? మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఇట్లా రండి. హే వావ్, ఎంత అందంగా ఉన్నారు. ఒక్క సెల్ఫీ అండి. అయ్యో, సెల్ఫీలు పిచ్చి. కూర్చోండి. హే, చే చాలా బాగుందండి. ఒక్క నిమిషం. సెల్ఫీ విత్ చైర్. ఏమైంది? మీ చేతితో సెల్ఫీ దిగడం మర్చిపోయానండి. అయ్యో, చేతితో కూడా సెల్ఫీ దిగుతారా అండి? అవునండి. కాఫీ తాగదాం, కూర్చోండి. బేరర్ చెప్పండి ఆర్డర్. ఇంత క్యూట్ బేరర్, ఒక్క సెల్ఫీ అండి. బేరర్ తో కూడా సెల్ఫీలు దిగుతారా? యా, దిగుతానండి. చాలా బాగున్నాడు బేరర్. బేరర్, నువ్వు వెళ్ళి 2 కాఫీస్ తీసుకురాపో. అయ్యో, మర్చిపోయానండి. మీ బొట్టు ఏమైంది? చాలా బాగుందండి. ఒక్క సెల్ఫీ అండి. ఏ, బొట్టును కూడా సెల్ఫీ తీసుకుంటారండి? మీ హాబీస్ ఏంటి? నేను ఏముందండి, మార్నింగ్ లేచి ఒక సెల్ఫీ దిగుతాను, తర్వాత కాఫీ కప్పుతో ఒక సెల్ఫీ దిగుతాను, ఎప్పుడు సెల్ఫీలు దిగుతూనే కాఫీ ఉంటారా అయిపోయాక రోజంతా? ఒక సెల్ఫీ దిగుతాను. అవునండి, అంతే. ఇంకా మీరు ఏం చేస్తారో నాకు తెలుసులేండి. టిఫిన్ తిన్న తర్వాత ప్లేట్ ను కూడా సెల్ఫీ తీసుకుంటారు కదా? భలే కనిపెట్టారండి. అయ్యో, తెలుసులేండి. సెల్ఫీలు పిచ్చోడికి అంతా లోకం అంతా సెల్ఫీనేనంట. ఏ, కాఫీ కప్స్ చాలా బాగున్నాయి. ఒక సెల్ఫీ దిగుతానండి ప్లీజ్. హాట్ కాఫీలు కాఫీతో కూడా ఒక సెల్ఫీ సెల్ఫీ. దిగుతారా?
ఏం చేస్తూ ఉంటారు? నేను ఒకప్పుడు వర్క్ చేసేదాన్నండి. బాస్ తో సెల్ఫీ దిగడం వల్ల ఆయన నన్ను తీసేశాడండి. ఎందుకు తీసేసాయండి? సెల్ఫీలు ఎక్కువ అయిపోయి తీసేశాడండి. పోయింది. మీ హాబీస్ ఏంటండి? పెళ్లి చూపులు చూసుకోవడం అండి. మీరు ఎన్నోవరో తెలుసా? చెప్పండి. 100వ పెళ్లి చూపులు అండి. వావ్, చాలా గ్రేట్ అండి. అయితే దీని సందర్భంగా ఒక సెల్ఫీ దిగుదామండి. ఇల్లు కూడా సెల్ఫీ తీసుకుంటారా అండి? అయ్యో కర్మ. ఒక్క నిమిషం అండి, ఒక్క సెల్ఫీ అండి మీతో కూడా ఒక సెల్ఫీ అండి. సెల్ఫీలు తీసుకున్న చాలు రండి, ఇక్కడ రండి ఫస్ట్. ఒక్క నిమిషం అలానే ఆగండి. ఇలానా? అవునండి. ఏమైందండి? సెల్ఫీ స్టిక్ లో భలే ఉందండి మీ హ్యాండ్. ఇది సెల్ఫీ స్టిక్ అండి? అవునండి. అయ్యో నా రాత, నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను సెల్ఫీలకి ఫోటోలు వేసుకుంటూ ఉండాలి. ఉండండి, మీ పని చెప్తాను. ఇదిగోండి సెల్ఫీ స్టిక్ తీసుకోండి. అయ్యో ఎందుకండి కొడుతున్నారు? కొడుతుంటే కూడా భలే బాగున్నారండి. ఒక్క సెల్ఫీ అండి ప్లీజ్ అండి, ఒక్క సెల్ఫీ అండి. వీడిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను సెల్ఫీలు తీసుకుంటూ ఉండాల్సిందే. కొట్టింది కానీ దెబ్బలతో ఒక్క సెల్ఫీ కూడా దిగనివ్వలేదు. ప్రదీప్ గారు ఒక్క సెల్ఫీ అండి. సెల్ఫీ. వెరీ గుడ్, సూపర్ స్కిట్, భలే వచ్చింది, అదిరిపోయింది. మీరు కూడా బాగా చేశారు సార్, వండర్ఫుల్, క్లాస్ ఆన్. సో బ్లూటూత్ అలా కనెక్ట్ అయింది, మరి వైఫై ఇంకెలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒళ్ళంతా కాకా కాకా యువసు కేకా గుండెల్లో కాకా యువసు కేకా కేకా అందం కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టాగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రెదిగా నీరు తాగలేనికా తిండి లేదుగా గుండె కోలుకోదుగా చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా. వావ్, వాట్ ఏ వండర్. లాక్కోగలగ బాగోదు. ఓకే, సో ఏం స్కిట్ చేయబోతున్నారు? ఎస్ఐ ఇంట్లో పోరు, ఇంట్లో పెళ్ళంతో పోరు, స్టేషన్ లో కానిస్టేబుల్ తో పోరు. ఎవరు ఎస్ఐ ఇంతకి? నేనే. హే మీరే? ఎస్. ఈయన కానిస్టేబులా? నా వైఫ్. ఓ మీ వైఫా? ఓకే, సో కానిస్టేబుల్ ఎవరు? అక్కడ ఉన్నాడా? వెరీ గుడ్. అది పోలీస్ స్టేషన్, ఇది ఇల్లు. నేనెందుకు మరి మీ ఇంట్లో? ఆల్ ది బెస్ట్. చూడ్డానికి హీరోలా కనిపిస్తున్నాను అనుకున్నారా? కాదు, ఎస్ఐ బాను ఇక్కడ. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారేమో. ఉండలేను. ఇంట్లో పెళ్ళాంతో పోరు, పూజలు చేసి చంపేస్తూనే ఉంటది. ఆఫీస్ లో ఏం చేయలేము. ఇప్పుడు పోలీస్ స్టేషన్, నా లైఫ్ మొత్తం పోలీస్ స్టేషన్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏంటి ఎక్కడ కూడా తగలేడవా? తీసుకోండి హారతి. ఇది ఇల్లు కాదే, పోలీస్ స్టేషన్. ఎక్కడ ఉంటే అక్కడనే కదండి మన ఇల్లు. ఇక్కడికి రావే, అక్కడిక్కడ తిరుగుతున్నావు. ఆశీర్వాదం చాలా గాంధీ నెహ్రూ వాళ్ళు నాకు స్వాతంత్రం తెచ్చిచ్చారు కదండి. మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావే? మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు కదండి. జీవితమా? నా బతుకు, నా స్వతంత్రం మొత్తం పోగొట్టేశావు. ఎవరా నువ్వు? కొత్త వచ్చిన కానిస్టేబుల్ ని. యూనిఫామ్ ఏది? మా ఇంట్లో మా పిల్లకి ఇచ్చాను. పిల్లకి ఇస్తారా ఎవరన్నా? గన్ కూడా ఇచ్చేటట్టున్నావే. దొంగలు పట్టుకోవడం తెలుసా? వచ్చండి. ఎలా? ఇప్పుడు ఒక దొంగ ఇలా వెళ్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? చూస్తూ ఉంటాను. చూస్తూ ఉండడం కాదు, సపోజ్ నేనే దొంగను అనుకో, నేను ఇది తీసుకెళ్తున్నా, నేను దొంగని ఏం చేస్తావు నువ్వు? నన్ను కొట్టొద్దురా, దొంగని కాదు నేను. టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తావు? టెర్రరిస్ట్ కానీ పట్టుకొని కొడతానండి. అయ్యా, పట్టుకొని ఎట్లా కొడతావురా నువ్వు? మరి ఒకవేళ ఎవరైనా వచ్చి బాంబు వేసిపోతే అప్పుడు ఏం చేస్తావు? ఏముందని ముక్కు మూసుకుంటాను. ఆ బాంబు కాదురా, డైరెక్ట్ బాంబు వేస్తే ఏం చేస్తావు? ఒరిజినల్ బాంబు వేస్తే ఏం చేస్తావు? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. పరిగెట్టుకుంటూ వెళ్తావా? నాన్నే నువ్వు అవతల బా ఫస్ట్ మాట్లాడుతున్నావు కదా. కానిస్టేబుల్. అయ్యో, ఎన్నిసార్లు ఇస్తావు అమ్మాయి? ఇక్కడ రామ్మా, రా. వద్దులే, ఇచ్చిన సార్లు లేదా, పక్కకి రా. హలో, చెప్పండి ఎస్పీ గారు. అవునండి. నువ్వు టెర్రరిస్ట్ నాన్న? ఎవరైనా ఫోన్ చేస్తే కానీ తెలియదు అంటే నేను టెర్రరిస్ట్. ఏం చేస్తున్నావు? అది టైం బాంబు. ఏ బాంబు అయితే ఏముందండి? అయ్యో, మనం చచ్చిపోతామే. ఎందుకు చచ్చిపోతామండి? డైరెక్ట్ నేను దేవుడి దగ్గరకే పోతా. ఏం కాదు. అయ్యో, ఏం కాదంటావు? రా పోదాం. హారతి ఇవ్వాలండి. వద్దండి, అది బాంబు అండి. రండి పోదాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
వెరీ వెల్ డన్, సూపర్ చేశారు మీ స్కిట్. ఏం చేశారు? సెల్ఫీ రాజాకి పెళ్లి పెళ్లి చూపులు. చూపులు. 300 పాయింట్స్. అండ్ ఇక్కడ ఎస్ఐ భార్యతో పోరు, ఇంట్లో టెర్రరిస్ట్. పోరు, కానిస్టేబుల్ టెర్రరిస్టా? కానిస్టేబుల్. మరి లాస్ట్ లో డీసీపీ లాస్ట్ లో ఫోన్ టెర్రరిస్ట్ చేస్తాడు, అని తెలుస్తుంది అలా. అలా తెలుస్తుంది. బాంబుకు కూడా హారతిచ్చే భార్య. భార్య. వెరీ వెల్ డన్, చాలా బాగా వచ్చింది మీది కూడా. 200 పాయింట్స్. ఇంట్లో పొగ బయట నుసి అన్నమాట. నుసి అంటే ఏంటి అర్థం? నాన్ సెన్స్. నుసి అంటే నాన్ సెన్సా? ఎవరు చెప్పారు నీకు? ఏమో అలా వచ్చేసింది అంతే. ప్రాసలో బాగుందని వాడేవాళ్ళు. సినిమాలో థియేటర్లో వేస్తూ ఉంటారు చూసా ఓపెనింగ్ యాడ్. అవును. ఒకవైపు మూసి నుసి, మరోవైపు పొగ. అంటే ఆ నుసి ఏంటి? డస్ట్. డస్ట్. ఇక్కడ నుసి నాన్ సెన్స్. నాన్ సెన్స్. చాలా టాలెంట్ ఉంది భయ్యా. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వు నాకు వెళ్ళేటప్పుడు. ఇస్తా. వెరీ గుడ్. రోజు దండం పెట్టుంటా లేవగానే, ఇవాళ ఇలా ఉండకూడదు అని. వెరీ గుడ్. బ్లూటూత్ గ్యాంగ్ అండ్ వైఫై గ్యాంగ్, వెల్ ప్లేడ్. ఇద్దరికి 1100 పాయింట్స్. మనం వచ్చాము లాస్ట్ రౌండ్. అండ్ ఈ లాస్ట్ రౌండ్ లో మీ గ్యాంగ్ లో నలుగురు ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళే ఆడతారు. అది కూడా ఒక వీర నారి ఆడతారు. ఈ బెలూన్ మీద కూర్చుంటారు. నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పడం కోసం హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. వాళ్ళు చెప్పలేకపోతే నేను చెప్పిస్తాను. అది నిజమైన డైమండేనా? అది నిజమైన డైమండా? అందుకే నీ చేత ఆడిపించట్లే. నేను తీసుకెళ్తా. అందుకే నేను పిలవట్లే, ఓన్లీ లేడీస్ నే పిలుస్తున్నాను. తను తీసుకొస్తా. తీసుకొస్తే తీసుకెళ్ళు. వెళ్ళే దారిలో కృష్ణనగర్ లో ఇచ్చేస్తే 75 రూపీస్ ఇస్తాడు. అండ్ రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. -100. టీమ్మేట్స్ కనుక హెల్ప్ చేస్తే -100 పాయింట్. ఓకే, సో బ్లూటూత్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అండ్ వైఫై గ్యాంగ్ నుంచి అనుష. బొమ్మపాడు దే లో ఫస్ట్ పిక్చర్. సో ఎవరి ఫోటో వచ్చిందో తెలుసుగా? ఆవిడ పేరు తెలుసా? ఎస్, సోనాక్షి సిన్హా. తెలుసా ఆవిడెవరో? చూసారు ఎప్పుడైనా? ఐడియా ఉందా? పెద్దగా ఐడియా లేదు. నాకు కూడా పెద్దగా పరిచయం లేదు, ఎందుకంటే ఆవిడ తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సో ఆవిడ యాక్ట్ చేసిన తెలుగు మూవీ పేరేంటి? గో. Answer please. My darlingo, lingo, lingo, ling. Lingo, linga, linga, ling. నీకు క్లూ కావాలా? నేను ఇప్పటివరకు ఇస్తుంది క్లూవే నీకు. నేనేం పాట పాడానో ఆ పాటతో సినిమా ఉంటుంది. నేను ఎలా అయితే నవ్వానో అలాంటి హీరో ఉంటాడు. హీరో చెప్పండి. హీరో. నాన్న సింహమే సింగిల్ గా వస్తుంది, పందులే వంకరగా వస్తాయి. చెప్పమ్మా. కానీ రజనీకాంత్ గారి సినిమాలు నాకు బాగా ఇష్టం. కబాలి. సో ఆన్సర్ ఇస్ కబాలి. సో కబాలి రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. బాగా ఆడారు. ఫస్ట్ వచ్చారు, చక్కగా క్లూ ఇచ్చాను. రజనీకాంత్ గారు అని కూడా చెప్పాను. ఆయన హీరో, సోనాక్షి సిన్హా చేశారు అంటే కబాలి కాదమ్మా, కబాలికి ముందు వచ్చిన లింగా మూవీ. అవునా? అందుకోసం ఇంత లింగా లింగాలు అని చెప్పి అది కూడా హింట్ కూడా ఇచ్చా సినిమా పేరు. నా అంత తెలివితేటలకు మీరు ఎప్పటికైనా రావాలని కోరుకుంటూ, వైఫై గ్యాంగ్ 100 పోగా ఇప్పుడు 1000 మిగిలింది. మన దగ్గర ఆల్రెడీ 1100 ఉంది. వెరీ గుడ్. కూర్చోమ్మా. సో డైమండ్ తీసుకొస్తే చాలన్నమాట. నేనే క్లూ ఇస్తాను. అర్థమైంది విషయం? ఆగిపోకండి మధ్యలో.
బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న బీచ్ ఏదైతే ఉందో దాన్ని గ్లాస్ బీచ్ అంటారు. యా, క్రిస్టల్స్ ఆ స్టోన్స్ అన్ని షైన్ అవుతాయి గ్లాస్ బీచెస్ లాగా. సో అందుకని గ్లాస్ బీచ్ అంటారు. ఇది అమెరికాలో ఉంది. అమెరికాలో ఏ రాష్ట్రంలో ఉంది? గో. అవును, మీరు ఎందుకు ఆగారు? ఇటువంటి మీరు ఇటండి. చచ్చాను బో. లింగా మూవీకే నాకు అంత టైం పడితే క్యాలీఫ్లవర్ చౌలో పెట్టుకోవాలి నేను. చెప్పమ్మా. క్లూ ఈజీగా ఉండాలా? దాని బదులు ఆన్సర్ చెప్పేస్తే బెటర్ కదా. నేను ఇంకా అంతకంటే ఈజీగా ఉంటుందమ్మా. నేను ఆల్రెడీ క్లూ ఇచ్చాను తెలుసా నీకు ఆ విషయం. నీకు అమెరికాలో కొన్ని స్టేట్స్ ఐడియా ఉన్నాయా? దగ్గొచ్చిందా? వాటర్ తాగు. ఇప్పుడు చాలా స్టేట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ ఉంటాయి, రైట్? ఒక్కొక్క స్టేట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్. మళ్ళీ అమ్మా, కాలిఫోర్నియా. గట్టి కాన్ఫిడెంట్ గా చెప్పు. కాలిఫోర్నియా. రైట్ ఆన్సర్. 200 points. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. ఓకే, సో 2 questions అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. సో ఇప్పుడు మీ టర్న్ అండ్ మీ టర్న్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రైట్? అందులో డ్రమ్ ఉంది చూసారా? ఆ డ్రమ్ వాయించే స్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టిక్స్ ఏ కలర్ లో ఉన్నాయి? ప్లేసులు మారినా సుడి మారలేదు. ఆవిడ ఆల్మోస్ట్ వచ్చింది, నేను చాలా ప్రయత్నించింది ఆవిడ. నెక్స్ట్ దాంట్లో గ్యారంటీ కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఆన్సర్ కనుక మీరు చెప్తే మీరు 1400కి వెళ్తారు, వాళ్ళు 1100లో ఉంటారు. అప్పుడు లాస్ట్ వాళ్ళు చెప్పినా వాళ్ళు 1300లోనే ఉంటారు. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు. అదే అన్నాగా, క్లూ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సాధారణంగా పసుపు చాలా మంచిది, దెబ్బలు తగిలిన. ఆన్సర్ ఏంటమ్మా? ఎల్లో. ఎల్లో. ఎల్లో రాంగ్ ఆన్సర్. -100 points. Father had a donkey, donkey die, father cry, father cry. Donkey die, father cry, father cry. Oh, inky pinky donkey, father had a donkey. తప్పుట్లో ఇచ్చారు. తప్పుకులు ఏంటి మనం ఇంకా చెప్తున్నా. పసుపు మంచిదా ఎల్లో అంది. ఎవరు చెప్పమన్నారు? ఆగచ్చు కదా, దాని తర్వాత చెప్పేవాడిని. సో ఎల్లో ఇస్ రాంగ్ ఆన్సర్, పింక్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఆ డ్రమ్ స్టిక్స్ పింక్ కలర్ లో ఉన్నాయి. సో 100 పోగా వైఫై గ్యాంగ్ ఈజ్ నౌ ఇన్ 1100 points, బ్లూటూత్ ఇన్ 1100 points. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్, ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు డైమండ్ తీసుకొస్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్.
ఓకే, మీరు చూసిన పోస్టర్ మూవీ అందరికీ తెలుసు, హీరో అందరికి తెలుసు, హీరోయిన్ అందరికీ తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. ఇంకా బెలూన్ వదిలేసేయండి, క్వశ్చన్లు అయిపోయాయి. వెరీ గుడ్. ఆన్సర్ ప్లీజ్. క్లూలెస్ అండ్ ఈక్వల్ స్కోర్ లోనే. ఐ కాంట్ డూ ద పార్షియాలిటీ. మీరు లాయర్లా ఒక సైడ్ మాట్లాడతారు, జడ్జిలా ఇద్దరు సైడ్ మాట్లాడతారు. అధ్యక్ష, అబ్జెక్షన్ ఓవర్ రూల్. కూర్చో. -100. నువ్వు చెప్పమ్మా. పరాణక్తరా చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? పర్లేదు, చెప్పకపోతే -100. ఏముందంట? ఒకవేళ చెప్పకపోతే -100. ఇద్దరు ఈక్వల్ కదా? ఎందుకు అవుతారు? నువ్వు 1000 వెళ్తావు, వాళ్ళు 1100 వెళ్తారు. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. యువర్ ఫైనల్ ఆన్సర్? దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. గోవిందుడు అందరి వాడేలే సినిమాకి మ్యూజిక్ చేశారు అని ఆవిడ తీవ్రంగా ఒక్కాడి నొక్కాడి చెప్పారు. కాబట్టి రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. గోవిందుడు అందరి వాడేలే సినిమాకి రాంగ్ ఆన్సర్. నీ తలకాయ. గోవిందుడు అందరి వాడేలేకి మ్యూజిక్ చేసింది యువన్ శంకర్ రాజా గారు, ఇళయరాజా గారు అబ్బాయి. సో కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవడంతో మనం 1000 పాయింట్స్కి వెళ్ళాం. అండ్ ఇవాళ విన్నర్స్ బ్లూటూత్. అసలు ఒక్క ఆన్సర్ కూడా చెప్పకుండా వావ్, బ్లూటూత్ గ్యాంగ్ 1100 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. సో స్టార్టింగ్ లో ఆయన పేరు చెప్పారు, ఇప్పుడు నాకు థ్యాంక్ యూ చెప్పారు. వెరీ గుడ్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని విందుగా చేసుకో.